మైనర్స్ అయినా ప్రెగ్నెన్సీ ఉమెన్ ని అండ్ అదే విధంగా వాళ్ళని మిస్క్యారేజ్ అయ్యేటట్టు చేయటము, వాళ్ళని ఫిజికల్ అండ్ సెక్సువల్ అబ్యూస్ చేయటము, ఇవన్నీ మీ దేశంలో జరుగుతుంది. ఇదంతా మేము చెప్పింది కూడా కాదు, సెనేటర్ జాన్ ఆఫ్సర్స్ ఆఫీస్ వాళ్ళు మీ దేశం వాళ్ళే చెప్పారు. అండ్ సెకండ్ది క్రిమినల్ జస్టిస్ అండ్ పోలీస్ వైలెన్స్ గురించి. మీ దేశంలో క్రిమినల్ జస్టిస్ అండ్ పోలీస్ వైలెన్స్ ఎలా ఉందో చూద్దాం. చికాగోలో 2024 లో మీ పోలీసులు 100 రౌండ్స్ ట్రాఫిక్ దగ్గర కాల్చారు, రిజల్టింగ్ 26-year-old మెన్ ని చనిపోవటం వల్ల. ట్రాఫిక్ లో 100 రౌండ్స్ కాల్చాడు. ట్రంప్ వచ్చిన తర్వాత యాంటీ LGBTQ పాలసీస్ అన్నిటిని తీసేశాడు. దీనివల్ల జెండర్ ఎక్స్ప్లోరేషన్ థెరపీని ప్రమోట్ చేస్తున్నాడు. అండ్ మీ దేశంలో టెక్నాలజీ, డేటా అండ్ సివిల్ లిబర్టీస్ ఎలా ఉన్నాయి? మీ దేశంలో అసలు మీ దేశంలో ఒక కాంప్రహెన్సివ్ ఫెడరల్ డేటా ప్రొటెక్షన్ లానే లేదు. అసలు మీ దేశంలో ఇవన్నీ లేకుండా నువ్వు పక్క దేశాల హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఏం చూస్తున్నావు? మీ దేశంలో హ్యూమన్ రైట్స్ ఎలా ఉన్నాయి? మీరు మిలిటరిజం అండ్ శాంక్షన్ మీరు వాడేది, మీరు ఆపరేషన్ కి బయట దేశాలు, మీ దేశాల్లో మీరు వాడేది ఏంటిది? ఆపరేషన్ కి మిలిటరిజము, శాంక్షన్స్, ఇవే కదా మీరు వాడేది ప్రతి దేశాల మీద. శాంక్షన్స్ వేయటం మీకు నచ్చిన దేశం మీద. ఎక్కడెక్కడ ఉన్నాయి మరి హ్యూమన్ రైట్స్? ఆ దేశంలో ప్రజలు ఏమైపోతారు?